చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోగలిగే ఒక సింపుల్ రెసిపీ అండి. లంచ్ బాక్స్కి తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో తాలింపు గింజలు, జీడిపప్పు పలుకులు, ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోండి. కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, అది కూడా వేసి వేయించుకోండి. ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయిస్తే అది టేస్ట్ మారిపోతుందన్నమాట. అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నాన్ని ముందుగా ఉడికించి పెట్టుకోండి. ఆ అన్నాన్ని వేసుకునే ముందు ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి కలుపుకోండి. సాల్ట్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే అన్నంలో కొద్దిగా సాల్ట్ వేసినా కూడా ఎక్కువైపోతుందన్నమాట. అందుకని చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు కావాలంటే. మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని చక్కగా కొబ్బరి మిశ్రమం అంతా కూడా అన్నానికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. మనం కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. చక్కగా ఈ విధంగా అన్నానికంతా కూడా ఆ మిశ్రమం అనేది పట్టేలాగా కలుపుకోండి. అన్నం ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలున్నా కూడా వాటన్నిటిని నలిపేసుకుంటూ పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోండి. దీనికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే అన్నం అంతా కూడా కలవాలి కదా. సో ఇది కలిసిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. మనకి కారం కోసం వేసుకోవచ్చు, లేదు మీకు పచ్చిమిర్చి ఆల్రెడీ కారంగా ఉంటే ఓకే, ఒకసారి టేస్ట్ చేసుకొని వేసుకోండి. మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అన్నాన్ని చక్కగా కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి అన్నం చద్దన్నం ఉన్నా కూడా ఆ చద్దన్నాన్ని కూడా ఇలా తాలింపులాగా వేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇందులో కారం ఒక్కటే చూసుకోవాలండి, ఉప్పులు కారాలు అవసరం అనిపిస్తే మనం లాస్ట్లో కలుపుకోవచ్చు అనమాట. చూసారా అన్నం ఎలా వచ్చిందో పొడి పొడిగా. అంతే, ఇలా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ 7th మీటింగ్